అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ అవినీతిలో కూరుకుపోయిందని కలెక్టర్ మహేష్ కుమార్ కు టీడీపీ జనసేన కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో ఫైల్స్ మాయమవుతున్నాయి. కౌన్సిల్లో తిరస్కరించిన పనులు చైర్మన్ ఛాంబర్లో ఎలా ఆమోదం పొందుతున్నాయంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ప్రతిపక్ష టీడీపీ జనసేన కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆగస్టు నెల 27వ తారీఖున కౌన్సిల్ మీటింగ్లో రద్దుపరిచిన ఏజెండాల అంశాల్లో 4 అంశాలని ఈ నెల సాధారణ సమావేశం ఏజెండాకి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అంటే రద్దుపరిచిన ఆ వర్కుల్ని టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చేసామని చెప్పారు. సమావేశంలో రద్దుపరిచిన అంశాలని మళ్ళీ ఏజెండాకి తీసుకురాకుండా కాంట్రాక్టర్కి ఇచ్చేసి వర్కులు ఇచ్చి వాళ్ళకి వర్క్ ఆర్డర్లు ఇచ్చామంటం వల్ల మేము అడిగితే కౌన్సిల్లో సమాధానం చెప్పలేదు. దీంట్లో అధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు పాలకపక్ష కౌన్సిలర్లు కొమ్మక్కయ్యి ఈ యొక్క ప్రజాధనాన్ని సాధారణ నిధులతో చేసే ప్రజల సొమ్మిది ఈ డబ్బుని దుర్వినియోగం చేసి వాళ్ళకి కావాల్సిన కొత్త కాంట్రాక్టులకు కట్టబెట్టుకుని వాళ్ళ ఈ డబ్బుల్ని వృధా చేశారు. ఇది ఏమిటని అడిగితే మాకు సమాధానం లేదు. అందుచేత ఆ రోజు వాకౌట్ చేసాం. ఈ నెల 28వ తారీఖుని ఇది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇటువంటివి ముందు జరగకుండా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని మున్సిపల్ అధికారులు కూడా దీనికి గత ఆగస్టు నెల 27వ తారీఖున కౌన్సిల్ మీటింగ్లో రద్దుపరిచిన ఏజెండాల అంశాల్లో 4 అంశాలని ఈ నెల సాధారణ సమావేశం ఏజెండాకి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు